మానవ జీవితంలో సంవత్సరాలు నూతనపరచబడుతున్నాయి, కానీ మనిషి హృదయం మాత్రం నూతనపరచబడట్లేదు. అదే పాపంతో మనిషి జీవిస్తున్నాడు. అదే హృదయం పాడైపోయిన స్థితిలో మనిషి బ్రతుకుతున్నాడు. సంవత్సరాలు నూతనపరచబడుతున్నాయి, కాలం మారుతూ ఉంది, సంస్కృతి మారుతూ ఉంది, టెక్నాలజీ మారుతూ ఉంది. మనిషి హృదయం మార్చబడినటువంటి సంఘటనలు మనం రోజు చూస్తున్నాం. 2024 సంవత్సరంలో ఎన్నో అద్భుతమైనటువంటి, ఎన్నో ఆనందకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాలనే ఉద్దేశంతో 2024 సంవత్సరం ప్రారంభించాం. కానీ 2024 సంవత్సరం జనవరి మొదటి వారంలోనే ప్రపంచం ఉలిక్కిపడేటువంటి సంఘటన మన భారతదేశంలో చోటు చేసుకుంది. మీకు అందరికీ తెలుసు, న్యూస్లో చూస్తున్నారు. సుచనా సేత్ అనేటువంటి 39 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక కంపెనీకి CEO అనేటువంటి ఒక స్త్రీ తన కుమారుని అత్యంత కిరాతకంగా చంపి సూట్ కేసులో పెట్టి కారులో తీసుకెళ్తున్నటువంటి ఆ సంఘటన భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే, సుచనా సేత్ అనేటువంటి 39 సంవత్సరాల ఈ స్త్రీ పశ్చిమ బెంగాల్కి సంబంధించింది. ఆమె MSc ఫిజిక్స్లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఆమె ఉంది. MSc ఫిజిక్స్ చదువుకుంది. ఆ తర్వాత ఆమె ఆస్ట్రోఫిజిక్స్ చదివింది, ప్లాస్మా ఫిజిక్స్ చదివింది. సంస్కృతంలో కూడా ఆమె మాస్టర్ డిగ్రీ చేసిందండి. గొప్ప స్కాలర్. ఇంకోటి ఏంటంటే టాప్ 10 బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్. నిజంగా ఎంతో గొప్ప స్థానంలో నిలిచింది. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి గొప్ప సైంటిస్ట్ అండి. మరి ఎందుకు ఇంత భయంకరమైనటువంటి కార్యానికి శ్రీకారం చుట్టింది? ఎందుకు తన కొడుకుని చంపుకుందంటే తన భర్త మీద ఉన్న కోపంతో. 2010 సంవత్సరంలో వెంకటరామన్ అనేటువంటి వ్యక్తితో ఆమెకు వివాహం అయింది. 2019 సంవత్సరంలో వారికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత వారి మధ్య ఏ తగాదాలు జరిగినాయో, ఏం జరిగినో మనకు తెలియదు, కానీ వారిద్దరు కూడా విడాకులు కూడా తీసుకున్నారు. కోర్టు వారు అన్నారు, మరి కొడుకు పుట్టాడు కాబట్టి, ఇద్దరికి సంబంధించిన వాడు కాబట్టి తండ్రి కూడా కుమారుని చూసుకోవడానికి ఒక తేదీని నిర్ధారించారు కోర్టు వారు. సో ప్రతి సందర్భంలో కూడా భర్త కుమారుని చూస్తూ ఉన్నాడు. మరి ఈ సందర్భంలో ఏమనుకుందో, నా కొడుకు నా మాజీ భర్తను కలవటానికి వీల్లేదు అనుకున్నటువంటి ఆమె పథకం ప్రకారం కొడుకుని గోవా తీసుకెళ్ళింది. గోవాలో ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో వారు దిగారు. వెళ్తున్నప్పుడు కొడుకుతో వెళ్ళింది. ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే ఆ యొక్క సర్వీస్ అపార్ట్మెంట్ నుంచి బయటికి రావడానికి ఆమె ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు కొడుకు కనిపించట్లేదు, కానీ ఒక పెద్ద సూట్ కేసుతో బయటకు వచ్చింది. అడిగారట, మీరు వెళ్తున్నప్పుడు కొడుకుతో వెళ్ళారు కదండి, మరి మీ కొడుకు ఏడేనంటే ఆమె చెప్పింది, మా బంధువుల ఇంట్లో విడిచిపెట్టానని చెప్పి పెద్ద సూట్ కేసు పట్టుకుని ఆమె ఒక కార్ బుక్ చేసుకుంది, ప్రైవేట్ కార్ బుక్ చేసుకుంది, క్యాబ్ బుక్ చేసుకుంది. అడిగారట, అమ్మ మీరు బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నారు కదా, మరి కార్లో ఎందుకు వెళ్తున్నారు, ఫ్లైట్కి వెళ్ళొచ్చు అంటే, లేదు నాకు చాలా పనులు ఉన్నాయి, కార్లోనే వెళ్తాను అని చెప్పి వెళ్తా ఉంది. ఎప్పుడైతే వారు ఆ రూమ్ వెకేట్ చేసిన తర్వాత ఆమె ఈ సిబ్బంది వెళ్ళి, హోటల్ యాజమాన్యం వెళ్ళి ఆ రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు ఆ రూమ్లో రక్తపు మరకలు కనిపించినాయి. ఎందుకు అనుమానాస్పదంగా ఉందని చెప్పి వారు పోలీసులకు ఎప్పుడైతే రిపోర్ట్ చేయగానే పోలీసులు ఆ కార్ని ట్రాక్ చేయటం మొదలుపెట్టారు. ఎట్టకేలకు కార్ని వారు GPS ద్వారా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఆమెను బయటికి దింపి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే, బెంగళూరు వెళ్తున్నారని చెప్పింది. మీ కొడుకేడి, కొడుకుతో వచ్చారంట కదా, మీ కొడుకేడి అంటే సేమ్ ఆన్సర్ చెప్పింది, బంధువుల ఇంట్లో విడిచిపెట్టానని చెప్పింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు బెంగళూరు అంటే, పలానా పలానా అడ్రస్ చెప్పింది. అయితే వెంటనే వారు పలానా అడ్రస్ చెప్పింది కదా, దాని అడ్రస్ ఫోన్ చేసి ఈ వివరాలు కనుక్కుందామని ఫోన్ చేస్తే అది రాంగ్ నెంబర్, అటువంటి అడ్రస్ లేనే లేదు. అప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది. కార్ని ఎప్పుడైతే చెక్ చేయగానే, సూట్ కేసు ఇలా ఓపెన్ చేయగానే పోలీసులు కంగు తిన్నారండి. ఒక పిల్లవాడి యొక్క శవం అందులో కనిపించింది. శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఆ పరిస్థితిని చూసి పోలీసులు ఆశ్చర్యపడ్డారు, కంగు తిన్నారు. ఎట్టకేలకు తమదైన శైలిలో ఆమె ప్రశ్నించినప్పుడు ఆమె చెప్పింది ఏంటో తెలుసా, నా భర్త వీడిని కలుసుకోకూడదు, నా కుమారుడు వాడిని కలుసుకోకూడదు, అందుకే నా కుమారుడిని నా చేతులతో చంపేశాను అని ధైర్యంగా చెప్పిందండి ఆమె. ఆమె చదువు ఏమైపోయింది, ఆమె సంస్కారం ఏమైపోయింది, ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఆ డాక్టరేట్ డిగ్రీ ఏమైపోయింది? నిజంగా చదువు ఎక్కువైపోతే పిచ్చోళ్ళు అయిపోతారా? చదువు ఎక్కువైపోతే పైశాచికత్వం వచ్చేస్తుందా? జ్ఞానం అధికమైపోతే మంచి ఒక సైకోలా మారిపోతాడా? అలా మారిపోతారంటానికి ఈ చరిత్రే ఒక ఆధారంగా ఉంది. ఆలోచన చేయండి. ఈ సన్నివేశాన్ని నేను విన్నప్పుడు ఎంతో బాధపడ్డానండి. ఆమె తన భర్తతో జీవించాలనేటువంటి ఆలోచన లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు కదా. అభున్ శుభున్ తెలిపిన ఆ కుమారుని ఎందుకు చంపాలి? చంపి పైగా కిరాతకంగా చంపి సూట్ కేసులో పెట్టి ఎక్కడో పాడేయాలనుకుందామే. నిజంగా మానవ హృదయం ఎంత భయంకరమైనది మీరు ఆలోచన చేశారా? అందును బట్టి దివ్య జ్ఞాన గ్రంథం అని బైబిల్ చెప్తుంది.
హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవరు? ఈ ప్రపంచంలో పాపానికి మూల కేంద్రం ఏంటి అని ఆలోచన చేస్తే హృదయమే పాపానికి మూల కేంద్రం. ఇందులోంచి దురాలోచనలు, కక్షలు, హత్యలు, ఆ తర్వాత విముతములు, వ్యభిచారములు, జారత్వములు ఈ యొక్క హృదయం నుంచి వస్తున్నాయని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. చూసారా, మనిషి జీవితంలో ఈ పాపం ఏదైతే ఉందో మనిషి ఎంత భయంకరమైన రీతిలో తీసుకెళ్ళిపోతుందో మీరు ఆలోచన చేయండి. ఆ యొక్క భర్త మీద ఉన్న కోపం, ఆ భర్త మీద ఉన్న అసహ్యము తన కుమారుడిని చంపుకునే విధానంలో చేసింది. కలిస్తే ఏమైంది? తన కుమారుడే కదా, ఇద్దరికి పుట్టినటువంటి వాడే కదా అని ఆలోచించకుండా కుమారుడిని పొట్టను పెట్టుకుందండి. సభ్య సమాజం తలదించుకునే పరిస్థితికి సొంత తల్లి, పేగుబంధం, రక్త సంబంధం ఉంటుంది ఆ తల్లి తన కుమారుని చంపేసిన అత్యంత కిరాతకంగా. ఎలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం? ఇవి అంత్య దినాలు కాదా? చాలా మంది అంటారు కలియుగం అని, కానీ దేవుని లేఖనం చెప్తుంది ఈ అపాయకరమైన దినములు, దుర్దినములు, కడవరి దినములు, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందట. అక్రమ విస్తరించి చేత ప్రేమ చల్లారిపోతుంది. మరి ఆ కుమారుడు ఉంటే ఆమెకేమి ఇబ్బంది అవుతాడో, ఆ కుమారుడు ఉంటే మరి తన యొక్క ప్రేమ కలాపాలకి అడ్డొస్తున్నాడేమో, మరి ఎందుకు కడతీర్చిందో మనకి సరిగ్గా అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం, దీనికి పాపమే కారణము, దీనికి మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కక్షలే కారణమైనటువంటి విషయం నేను దేవుని సైడ్గా మీకు చెప్తున్నాను. మీ జీవితాల్లో, మీ కుటుంబాలు ఎలాంటి కార్యాలు జరగకూడదు అని అనుకుంటే కనుక మీ హృదయంలో మార్పు కావాలి. హృదయ పరివర్తన ఇచ్చేటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మీకు నిజమైన మార్పుని ఇవ్వగలడు. మీ హృదయము, మీ మనసు చక్కగా ఆలోచించేటువంటి గొప్ప మనసును ప్రభు ఇవ్వగలడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన కులాన్ని మార్చడానికి, ఆ తర్వాత మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు, కానీ మానవ హృదయాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపి హృదయాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆమె హృదయం మార్పు చెంది ఉంటే కనుక ఇలాంటి కార్యం చేసి ఉండేటువంటిది కాదు. అందరిని బట్టి సమాజంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనందరం ప్రార్థన చేద్దాం. ఇలాంటి భయంకరమైన కార్యాలు మన భారతదేశంలో జరగకుండా మనం ప్రార్థన చేద్దాం. అటువంటి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారి రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. సత్య సువార్తను, యేసు ప్రభు సువార్తను మనం ప్రకటించినప్పుడు మనుషులలో మార్పు కలుగుతుంది. యేసయ్య ఎవరైతే జీవితాల్లోకి వస్తుంటాడో వారి జీవితంలో పరివర్తన అండి. ఈరోజు అనేక మంది వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అనేక మంది నరహంతకులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అనేక మంది లంచగొండితనం కలిగినటువంటి వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. డ్రగ్ అడిక్ట్లు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. నరహంతకులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. దొంగలు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. వారిని మారుస్తుంది యేసయ్య మాట, వారిని మారుస్తుంది దేవుని వాక్యం. కాబట్టి మీ జీవితంలో గొప్ప పరివర్తన పొందుకోవాలని ఆశ కలిగినటువంటి వారు ప్రభు దగ్గరికి రండి. ఇది కులం కాదు, ఇది మతం కాదు, లేకపోతే ఇదేదో వ్యవస్థ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువును ఒక దేవుడిగా, ఒక రాజుగా నీ హృదయంలో చేర్చుకో. గొప్ప శాంతిని, సమాధానాన్ని, బుద్ధియు జ్ఞానము సర్వసంపద ఆయన గుప్తంలో ఉన్నాయి. నీకు శాంతిని, సమాధానం ఇచ్చి నీ జీవితంలో గొప్ప ఆనందంతో ప్రభు నింపి మరణించిన తర్వాత నిత్య జీవాన్ని యేసు ప్రభు వారు ఇవ్వగలడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని బట్టి నేను ఎంతగానో చింతిస్తున్నాను. నిజంగా ఆ సుచితా సేన్ చేసినటువంటి ఆ కార్యం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. అటువంటి ఇంకా పునరావృతం కాకుండా క్రైస్తవ సమాజమా మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.